హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కెనడా ముచ్చట్లు. సో ఈరోజు అయితే మార్నింగ్ లేచి జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇదైతే సైకిల్ వే అనమాట, బైసికల్స్ వెళ్ళేవే, అండ్ పక్కది వచ్చేసి పాత్వే. సో నేను బై మిస్టేక్ అటు వెళ్ళిపోతుంటే మా ఫ్రెండ్ ఇట్లా ఆగేసి అటు కాదు ఇటు అని చెప్పింది. సో ఈరోజు నేను మా ఫ్రెండ్ హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయి జిమ్కి అయితే వెళ్దాము, వర్కౌట్ చేద్దాం అని అనుకున్నాం. సో ఇదే అనమాట ఎంట్రన్స్. సో లోపలికి కూడా చాలా దూరం నడవాలి, ఒక 10 minutes వాక్. బయట నుంచి అయితే ఇలా ఉంటుంది. సో పార్కింగ్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ లిటరల్లీ మార్నింగ్ అయితే చాలామంది పెద్దవాళ్ళే వస్తారు ఎక్కువ. ఇవి ఆటోమేటిక్ డోర్స్ అనమాట. సో ఎంట్రన్స్లో అయితే ఇట్లా ఉంటుంది. అండ్ మీకు ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో స్ప్రే బాటిల్స్ అను ఒక నాప్కిన్ కనిపిస్తుంది అనమాట. సో మనమైతే అది తీసుకోవాలి. సో మనం ఏదైతే ఎక్విప్మెంట్ కానీ ఏవైతే యూజ్ చేస్తామో సో అవన్నీ అయితే మనం యూజ్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసేయాలి, నీట్గా వైప్ చేసేయాలి. అండ్ మేమైతే ఫస్ట్ వాకింగ్తో స్టార్ట్ చేసాము. సో ఒక 5 rounds వాకింగ్ చేసాము. అండ్ తర్వాత అయితే ట్రెడ్మిల్కి వెళ్ళిపోయాము. సో అది చేస్తున్నప్పుడు మొత్తం ఒక రౌండ్ వేసాము. అందరూ పెద్దవాళ్ళు తప్ప టీనేజర్స్ కానీ యంగ్ పీపుల్ కానీ చాలా తక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళు ఎక్కువ ఈవినింగ్స్ వస్తారు. సో మార్నింగ్స్ అయితే ఎక్కువ మనకి ఈ ఏజ్ పీపులే ఎక్కువ కనిపిస్తూ ఉంటారు అనమాట. సో తర్వాత అయితే ఇంకా సైక్లింగ్ స్టార్ట్ చేసేసాము. సో సైక్లింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో లిటరల్లీ జిమ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. ఇందులో జిమ్మే కాకుండా ఇంకా పూల్ ఉంటుంది అండ్ కిడ్స్కి ట్రైనింగ్ కూడా ఇస్తారు. అండ్ అట్లా ఒక 1.5 hour మేమైతే వర్కౌట్ చేసేసి ఇంకైతే మేము ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. సో ఇక్కడ పుష్ అని కనిపిస్తుంది కదా, జస్ట్ ఆ బటన్ ప్రెస్ చేస్తే చాలు డోర్ ఆటోమేటిక్ ఓపెన్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కమెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.